అండి నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు ఏమన్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. టుడే రెసిపీ వచ్చేసి టమాటో చారు. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్‌గా ట్రై చేయండి. చాలా బాగుంటది. ఫస్ట్‌గా దానికోసం ఒక 5 టమాటోస్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. అందులో పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయిపోయిన తర్వాత అది పక్కన పెట్టేసి మొత్తం కూల్ అయిపోయిన తర్వాత టమాటాలు బాగా పిసికేసి టమాటాలు సపరేట్ చేసేసి చారు సపరేట్ చేసుకోవాలి. తర్వాత జీలకర్ర పొడి కోసం మాత్రం ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, మెంతులు, ఆవాలు తీసుకొని అవి బాగా దంచి మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం అయితే ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి అన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులోకి ఒక 2 గ్రీన్ చిల్లీ, ఒక ఆనియన్ కూడా వేసుకోవాలి. అది కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొడి కూడా వేసుకోవాలి. తర్వాత ముందుగా రెడీ చేసుకున్న చారు కూడా ఇందులో పోసుకోవాలి ఇప్పుడు. పోసుకున్న తర్వాత అయితే ఒక 5 మినిట్స్ వరకు అయితే ఉడికించుకోవాలండి. తర్వాత లాస్ట్‌లో కొత్తిమీర వేసుకొని దింపుకోవాలి. చాలా టేస్టీ అండ్ వేడి వేడి సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. మీరు కంపల్సరీ ట్రై చేయండి.